హాయ్ దిస్ ఈజ్ సుమా వెల్కమ్ టు మనోనేత్రం. పుట్టుకతో ఎవరు నేరస్తులు కాదు. జన్మతః ఏ ఒక్కరికి చెడు వ్యసనాలు ఉండవు. కానీ కొందరు క్రమక్రమంగా పక్కదారి పడతారు. కుటుంబ వాతావరణం, పరిసరాలు, నిత్య జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు మనిషిని నెగిటివ్గా ప్రభావితం చేస్తాయి, మానసిక రుగ్మతలకు గురిచేస్తాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మానసిక అశాంతికి లోనవుతారు. కొందరు వీలైనంత త్వరగా ఆ వలయంలోంచి బయటకి యథాస్థితికి వస్తారు. మరికొందరు మాత్రం నేర ప్రపంచం వైపు మళ్ళుతారు, ఉన్మదిలా మారిపోతారు. అలా నేర ప్రవృత్తి వైపు తీసుకెళ్లే మానసిక స్థితిని వైద్య పరిభాషలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ASPD అంటారు. ASPD 100% వ్యాధి కాదు, ఒక రకమైన మానసిక లోపం. ఇలాంటి వారు ఇతరుల గురించి ఆలోచించరు, స్వార్థానికే ప్రాధాన్యమిస్తారు. ఇట్టే నేర ప్రవృత్తి వైపు మొగ్గు చూపుతారు. అసలు మనుషుల్లో నేర ప్రవర్తన పెరగడానికి కారణం ఏంటో వివరించడానికి సైకాలజిస్ట్ మురుగుడు శ్రీహరి YKTV స్టూడియోకి వచ్చారు. సార్ని అడిగి నేరానికి మానసిక ప్రక్రియలకు సంబంధం ఏంటో తెలుసుకుందాం. సార్, ముందుగా నమస్తే సార్. సార్, అసలు చెప్పండి, నేరం జరగడానికి ముందు మనసులో ఎలాంటి మానసిక ఆలోచనలు ఉంటాయంటారు? దీనికి సంబంధించి కాస్త ముందు కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తానమ్మా. నేరం అనేది ముందు అది ఒక చర్య కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీనికి సంబంధించి ఒక చిన్న ఇది చెప్తానమ్మా. నేరం అంటే ఏంటి అంటే అప్పటికప్పుడు జరిగే ఒక చర్య లేకపోతే ఒక ప్రక్రియ అయితే కాదు. ఈ నేరం జరగడానికి దాదాపుగా కొన్ని వారాల ముందే, లేకపోతే కొన్ని సంవత్సరాల ముందే, లేకపోతే కొన్ని రోజుల ముందే మనసు రాసుకున్న ఒక కథ ఆ నేరం అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. ముందుగా అప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తాను. అయితే అసలు నేరం అనేది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది, నేరం చేయడానికి దారితీసే కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చర్చిద్దాం. అయితే ఇప్పుడు నేనేమంటానంటే నేరం అనేది ఏంటంటే అప్పటికప్పుడు జరిగే ఒక చర్య కాదు. కొన్ని వారాల ముందో, కొన్ని రోజుల ముందో, కొన్ని నెలల ముందో, కొన్ని సంవత్సరాల ముందో మనసు రాసుకున్న ఒక కథ నేరం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇది క్రిమినల్ సైకాలజీలో కానివ్వండి, ఫోరెన్సిక్ సైకాలజీలో కానివ్వండి చాలా లోతుగా అధ్యయనం చేయవలసిన ఒక ముఖ్యమైన అంశంగా మనం కూడా గుర్తిద్దాం. ఇక్కడ చూడండి, ప్రతి నేరం కూడా ఆయుధంతో ప్రారంభం కాదు, అవునా, ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక నేరం అనేది ఆయుధంతో కాదు, ఆలోచనతో ప్రారంభమవుతుందనే విషయం మనం గమనిస్తే ప్రతి నేరం వెనుక ఒక భావోద్వేగం ఉంటుంది, అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రతి మోసం వెనుక కూడా ఒక సమర్థన ఉంటుంది, గమనిద్దాం. కనుక ఇక్కడ ఒక నేరం వెనుక ఒక భావోద్వేగం ఉంటే ఒక మోసం వెనుక ఒక సమర్థన ఉంటుంది. అతను తనకు తాను సమర్థించుకోవడానికి ఒక సబ్జెక్ట్ అతని దగ్గర ఉంటుంది. అయితే ఇవన్నీ ఏంటి అని అంటే ఇక్కడ అతను నేరం ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు అనే విషయాలు మనం కొద్దిగా పక్కన పెడితే అతను నేరం చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇట్ ఈస్ అ గ్లోబల్ ఇష్యూ రైట్ నౌ. కనుక ఇక్కడ అతడు ఎందుకు నేరం చేయవలసి వచ్చింది అనేది ఇప్పుడు ఈనాడు సైకాలజీలో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఎస్పెషల్లీ ఫోరెన్సిక్ సైకాలజీలో, క్రిమినల్ సైకాలజీలో ఈ విషయాన్ని గురించి మన సమగ్రమైన చర్చ జరగాలి, అధ్యయనం జరగాలన్న విషయం మనం గమనిద్దాం. కనుక ఇక్కడ ఏంటంటే నేరం అనేది అప్పటికప్పుడు జరిగే సంఘటన కాదు అని అనుకున్నాం. అయితే ఇక్కడ నేరం అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఇక్కడ ఒక నేరం జరిగింది, దానికేంటి ఆ నేరం అనేది భావోద్వేగాలు దారితీస్తుంది. ఈ భావోద్వేగాలు దేనికి దారితీస్తాయి? నమ్మకాలకు దారితీస్తాయి. నమ్మకాలు దేనికి దారితీస్తాయి? నిర్ణయాలకు దారితీస్తాయి. నిర్ణయాలు దేనికి దారితీస్తాయి? చర్యకు దారితీస్తాయి. ఈ విషయం గమనిద్దాం మనం. నేరం జరిగింది, ఈ నేరం అనేది దేనికి దారితీస్తుంది? భావోద్వేగాలు దారితీస్తుంది. ఈ భావోద్వేగాలు దేనికి దారితీస్తాయి? నిర్ణయాలు దారితీస్తాయి. ఈ నిర్ణయాలు దేనికి దారితీస్తాయి? నమ్మకాలు దారితీస్తాయి. ఈ నమ్మకాలు దేనికి దారితీస్తాయి? చర్యలు నేరం చేయడానికి దారితీస్తాయి. అయితే నేరం చేయడానికి గల కారణాలు మనం ఒకసారి ఆలోచిద్దాం. పగ, ద్వేషం, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, భయం, కోరికలు, ఆశలు, అవమానాలు, అనుమానాలు ఇవన్నీ కూడా ఈనాడు నేరం చేయటానికి ఒక వ్యక్తిని ప్రేరేపిస్తున్నాయి అన్న విషయం మనం గమనించాలి. అవునా? మరి చూడండి, ఆశలు ఉన్నాయి, ఆశ అయితే పర్లేదు, దురాశ, పేరాశలు ఇవన్నీ కూడా. అనుమానం ఉంది, అవమానం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, ప్రతీకారం ఉంది, భయం ఉంది, కోరికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి.
సో ఇక్కడ ఇవన్నీ జరిగినప్పుడు, ఇవన్నీ అతను ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా అతనిలో ఒక రకమైన భావోద్వేగాన్ని అంటే ఎమోషన్స్ని డెవలప్ చేస్తాయి. పాజిటివ్ ఎమోషన్స్ అయితే పర్లేదు ఇక్కడ, కానీ ఇక్కడ ఇవన్నీ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్. ఈ పగ, ఈర్ష్య, అసూయ, ప్రతీకారం లేదా ద్వేషం, లేకపోతే ఇతరత్రాన్ని మనం ఇంకా చెప్తున్నాం, అవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్. ఇవన్నీ మనిషిలో ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని డెవలప్ చేస్తున్నాయి. ఈ నెగిటివ్ ఎమోషన్ డెవలప్ చేసినప్పుడు అతడు ఏం ఆలోచిస్తాడు అని అంటే ఒక రకమైన నమ్మకానికి వస్తాడు. సో నాకు అవమానం జరిగింది, నాకు ప్రతీకారం జరిగింది అని ఒక రకం, అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు, అతను ఎక్కడికైనా వెళ్ళాడమ్మా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకుందాం. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు, ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు, మరొక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. నిరుద్యోగి, అవునా? ఇక్కడ చూద్దాం, ఉపాధి లేకపోవడం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, లేకపోతే ఇల్లట్రసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఏమవుతుంది, ఒక రకమైన అపనమ్మకం బయలుదేరింది. నేను దేనికి పనికి రానేమో అని అపనమ్మకం బయలుదేరింది. ఆ అపనమ్మకం దేని దారితీస్తుంది, సమాజం మీద లేకపోతే చుట్టూ ఉన్న వ్యక్తుల మీద అతనికి ఒక రకమైన ద్వేషం బయలుదేరుతుంది. ఈ ద్వేషం దేనికి దారితీస్తుంది, నేను దీన్ని ఎలా సరే సాధించాలి, వీరిని ఎలా సరే నేను ఏదైనా చేయాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, అవునా? మరి అటువంటి ఎమోషన్స్ అతను డెవలప్ అవుతాయి. అందువల్ల సైకాలజీ ఇక్కడ ఏమవుతుందంటే అతను ఉన్న ఆలోచనలు దేనికి దారితీస్తున్నాయి అంటే భావోద్వేగాలు దారితీస్తే, భావోద్వేగాలు దేనికి నమ్మకాలు దారితీస్తే, నమ్మకాలకు వచ్చే నిర్ణయాలు దారితీస్తే, ఈ నిర్ణయాలు వచ్చేటప్పుడు చర్యలు దారితీస్తున్నాయి. ఈ చర్యలు ఏంటంటే నేరాలు. కనుక నేరం చేయడానికి ప్రధాన కారణం మనం ఒకటి ఆలోచించినట్లయితే అతనిలో ఉన్న ప్రతికూలమైన భావోద్వేగాలు. ఈ ప్రతికూలమైన భావోద్వేగాలు, ఇది మీకు చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. మొన్నే చేతన్ అమ్మాయి, అది చేసింది లేదు ఏమో మనకు తెలియదు, కానీ వార్తల్లో మాత్రం వస్తుంది. అమ్మాయి పేరు సియా, ఐ థింక్. అదేదో జరిగింది, అదేదో తోసేసింది, చంపేసింది అని ఏదో అంటున్నారు. అది నిజాలని మనకైతే తెలియదు. చూడండి, అది ఆమె అప్పటికప్పుడు చేసిన చర్య కానే కాదు, అంతకుముందు కొన్ని ప్రయత్నాలు జరిగాయి అని చెప్తున్నారు. ఇప్పుడు విచారణ చెప్తున్నది ఏంటంటే అంతకుముందు 2440 ఫోన్ కాల్స్ ఆమె యొక్క లవర్కేను ఈ అమ్మాయికి జరిగినట్లుగా వీళ్ళు పోలీసులు గుర్తించారు. కనుక ఏంటి, అంతకుముందే ఆ అమ్మాయి ఇతను చంపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది. ఆఖరికి చేస్తుంది ఏంటి అని అంటే అతను తీసుకెళ్ళింది, అక్కడి నుంచి తోసేసింది. ఇప్పుడు ఇంకోటి చెప్తానమ్మా, ఎగ్జాంపుల్ రఘువంశీ కేసు, అవునా? అదేమో అమ్మాయి తీసుకెళ్ళింది, ఇక్కడ హనీమూన్కి తీసుకెళ్ళింది, రాజా రఘువంశీని తీసుకెళ్ళింది, అదేదో జరిగింది. అది కూడా చూద్దాం, అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. చూడండి, ఒక వ్యక్తి నేరం చేయటానికి అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి అధ్యాయం ఏదైతే ఉందో ఆ చివరి అధ్యాయమే ఈ చర్య. ఏంటివి? అనుమానాలు కావచ్చు, పగ కావచ్చు, ప్రతీకారం కావచ్చు, ద్వేషం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ వాళ్ళిద్దరికి ఏదో జరిగింది. అంతకుముందు ఇంకొకటి కూడా చెప్తానమ్మా, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా. శ్వేత అనే అమ్మాయి తమిళనాడులో, ఆ అమ్మాయి తల్లిని, తండ్రిని, తర్వాత చెల్లిని కూడా చంపేసింది. ఇంకొక అమ్మాయి అదో ఎవరితో తిరుగుతుంటే బాయ్ ఫ్రెండ్తో వాళ్ళ అమ్మగారు మందలించారని చెప్పి వాళ్ళ అమ్మగారిని చంపేసి మంచం కిందే పూడ్చిపెట్టిందని చూస్తాం. ఇవన్నీ చూద్దాం, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు జరిగిన చర్యలు అయితే కానే కావు అన్న విషయాన్ని మనం గమనించాలి. మరి ఇది అంటే కొన్ని వారాల ముందో, కొన్ని రోజుల ముందో, లేకపోతే కొన్ని నెలల ముందో, కొన్ని సంవత్సరాల ముందో వీళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మనసు రాసుకున్న ఒక కథ, అవునా? అంటే నేరం అనేది ఎలా జరిగింది అని అంటే కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొంతకాలం వ్యవధి తర్వాత జరిగిందా అంతా కూడా ఈ కథని వీళ్ళు తుది ప్రయత్నంగా, తుది అధ్యాయంగా, ఒక కంక్లూషన్గా, ఒక చర్యకు ఉపక్రమించినప్పుడు నేరం జరుగుతుంది, అవునా? ఇప్పుడు నేరం జరగడం గల కారణాలు ఇప్పుడు అనుకున్నాం, నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏమవుతున్నాయి, ఇవన్నీ కూడా అతనిలో వ్యతిరేకమైన లేదా ప్రతికూలమైన భావాలు పెంపొందింపజేస్తున్నాయి. ఈ ప్రతికూలమైన భావాలు ఎందుకు వచ్చేస్తున్నాయి, ఎలా వచ్చేస్తున్నాయి అనే దాన్ని కూడా మనం చాలా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందమ్మా. దీనికి సామాజిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, మరి లేకపోతే ఇప్పుడు ఒక చిన్న విషయం ఈ సందర్భంగా గమనిద్దాం. ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఒక అట్మాస్ఫియర్లో పెరుగుతూ ఉన్నాడు. ఈ అబ్బాయి ఒక అట్మాస్ఫియర్లో పెరుగుతున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా అదే మొన్న బాంబేలోను, తర్వాత వెస్ట్ బెంగాల్లోను రైల్వే పట్టాల పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించినట్టుగా మన వార్తల్లో చూసాం, అవును కదా? సో ఇక్కడ అటువంటి ఏరియాస్లో ఉన్న పిల్లలు ఎట్లా అంటే చెడు అలవాట్లు ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు. ఇది డ్రగ్స్ తీసుకోవటం కానివ్వు, మరి లేకపోతే ఇతరత్ర కానివ్వు, వాటి కూడా అలవాటు పడి ఉంటారు ఆల్రెడీ. అటువంటి సావాసాలు, అటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. అటువంటి వాతావరణంలో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలమ్మా ఈ సందర్భంగా. ఒక మంచి పిల్లవాడిని, మంచి ఉన్నత కుటుంబంలో ఉన్న పిల్లవాడిని అటువంటి వాతావరణం, ఏదైతే చెడు వాతావరణం ఉందో అటువంటి వాతావరణం తీసుకెళ్ళి పెడితే అటువంటి ఉన్నత కుటుంబంలో
పుట్టి పెరిగిన పిల్లవాడు సైతం అటువంటి అలవాట్లకే లోనవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అక్కడ పరిసర ప్రభావం. అలాగే అటువంటి చెడు వాతావరణంలో పుట్టిన అబ్బాయిని, పెరిగిన అబ్బాయిని ఒక మంచి వాతావరణం తీసుకొస్తే వాడు ఇక్కడ అలవాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇదంతా ఒకటి ఏంటంటే పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ చెడు సావాసాలు అంటున్నాం. రెండవది ఏంటి అని అంటే, నేనే ఒక టీవీలో ఒక సినిమా చూసానమ్మా, భూమిక చావ్లా అను వాళ్ళ అబ్బాయి, ఇవి అమ్మాయేమో ఏదో మేనేజింగ్ డైరెక్టర్ మంచి ఫార్మస్యూటికల్ కంపెనీకి, ఏదో సమ్ ఫార్మా కాలేజీకి, ఏదో వాళ్ళ అబ్బాయి ఏదో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. సరే వీడిని రిజైన్ చేసేసింది. వాళ్ళ అబ్బాయి పోలీస్ స్టేషన్ పంపించారు, తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు ఏమంటాడంటే, అతను యాక్టర్ పేరు నాకు తెలియదు, భూమిక చావ్లా వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే, వాడు ఎంతైనా మన కొడుకు, వాడు మనకింత ఆస్తి ఉంది, వాడికి బెయిల్ ఇప్పించి బయట తీసుకుని వద్దాము, నువ్వు కొంచెం నాకు సహకరించాలి అని చెప్పి భూమిక చావ్లా అడిగితే, నువ్వేంటి అతను సమర్థిస్తావు, వాడిని సమర్థిస్తున్నావు, వాడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, అనేక నేరాలు చేస్తాడు, వాడి మీద లేని కేసు అంటూ ఏం లేదు, కనుక మనం వాడిని ఇప్పుడు బయటికి కనుక తీసుకొచ్చేస్తే వాడిని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, నేను ఆ పని చేయలేని అంటుంది అమ్మాయి భూమిక చావ్లా. లేదు మనం చేయాలంటాడు. ఇక్కడ దీన్ని మనం సైకలాజికల్ ఆస్పెక్ట్లో మనం ఒకసారి ఆలోచించినప్పుడు, తల్లి లేదా తండ్రి తమ పిల్లవాడు లేదా తమ పిల్ల ఏదైతే నేరం చేస్తున్నారో, ఏదైతే చెడు అలవాట్లోనే ఉన్నారో వాటిని మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించక్కర్లేదు. అసలు చూసి చూడనట్టు పోయాం అనుకోండి, ఒరేయ్ చూసి చూడనట్టు పోయాం, వాడు చేస్తాడు, తాగి వచ్చాడా, సరే డ్రగ్స్ తీసుకుని వచ్చాడా, సరే వెళ్ళి పడుకోరా అని అంటే చాలు కదా, మనం ఎంకరేజ్ చేయనక్కర్లా, ఒరే గొడవ చేయకు వెళ్ళి పడుకో అంటే చాలు, బస్ దట్స్ ది మ్యాటర్. కనుక ఇక్కడ ఏంటి అంటే, కుటుంబ వాతావరణం మంచిది లేనప్పుడు, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేనప్పుడు, ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణ లేనప్పుడు, సమాజం యొక్క పర్యవేక్షణ లేనప్పుడు ఈ పిల్లలు చెడు అలవాట్లు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి, మనం కోర్టు కూడా మాట్లాడదాం, ఇందాక ఒకటి అనుకున్నాం, సరే ఉద్యోగం లేదనుకుందాం, నిరుద్యోగం, అవునా మరి, ఇక్కడే ఒంటరితనం అనుకుందాం, నిరుద్యోగం అనుకుందాం, తర్వాత సరైన విద్య లేదనుకుందాం, సరైన విద్య ఉన్నా కూడా అందులో ఆ విద్యలో వాల్యూస్, మోరల్స్, ఇథిక్స్ లేని విద్య ఉందనుకుందాం. ఇవన్నీ కూడా ఏంటంటే సరైన విద్య లేకపోవడం కారణం కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల వాటిలో నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది, అవునా మరి. కనుక ఇక్కడ చూద్దాం, ఈ రోజున మనం ఇప్పుడు ఆడపిల్లలు అయినా ఆడపిల్లలను చూద్దాం, అలాగే మగపిల్లలు చూద్దాం. ఆడపిల్లలు మగపిల్లలు ఇప్పుడు ఇక్కడ వ్యత్యాసం ఏం లేదు, జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఆడపిల్లలు చేస్తున్నారు. అది మొన్న ఏదో ఒక జ్యువెలరీ షాప్లో మద్రాసులో ఆడపిల్లలు కంట్లో కారం కొట్టేసి స్ప్రే చేసి ఆ జ్యువెలరీ దొంగతనం చేయబోతుంటే వాడు పట్టేసుకొని ఏదో చేశాడు. కనుక ఇక్కడ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా నేర ప్రవృత్తి పెరిగిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే, ప్రత్యేకించి యువతలో పెరిగిపోతున్న అసంతృప్తే కారణం. ఈ అసంతృప్తి దేనికి వస్తుంది? సరైన ఉపాధి అవకాశాలు లేనప్పుడు, ప్రాపర్ పేరెంటింగ్ లేనప్పుడు, అవునా, సరైన ఉపాధి అవకాశాలు లేవు, ప్రాపర్ పేరెంటింగ్ లేదు, సరైన విద్యా అవకాశాలు లేవు, సరైన మంచి వాతావరణం, చుట్టూ పరిసరాల ప్రభావం, అది మంచి వాతావరణం అయితే, పెరిగే వాతావరణం అయితే కనబడట్లేదు. కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అక్కడ సీనియర్ ఏదవుతుంది, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు, చెడు వాతావరణానికి అలవాటు పడిపోతున్నాడు వాడే. అంటే ఇక్కడ చూద్దాం, ఎస్పెషల్లీ ఈ యూత్లో వచ్చేటప్పటికే, అంటే ఈ 13 సంవత్సరాల నుంచి 19 ఏళ్ళ వయసు వాళ్ళలో చాలా హార్మోనల్ డెవలప్మెంట్ ఉంటుంది. కనుక ఆడపిల్లల టెస్టోస్టెరాన్, మగపిల్లనేమో ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్, మగపిల్లల టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగడం వలన పిల్లల్లో చాలా అగ్రెసివ్నెస్ కనబడుతుంది. కనుక ఈ అగ్రెసివ్నెస్ వల్ల వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే సాధించాలి, ఏదైనా సరే సాహసం చేయాలి. ఆ సాహసాలు ఎలా ఉండాలి? హీరోయిజం. అదే బైక్ మీద రయ్యని పోతుంటారు, అదేదో స్నేక్ రైడింగ్ అంటారు, అలా పోతుంటారు, కింద పడతారు, నీరు కొట్టుకుంటారు, ఇంకేదేదో జరుగుతుంటాయి. అంత అగ్రెసివ్నెస్ కనబడుతుంది. అదే వయసులో అంత అగ్రెసివ్నెస్ వాళ్ళలో ఉంటుంది. కనుకనే నేర ప్రవృత్తి వాళ్ళలో పెరిగిపోతూ ఉంది. అయితే ఇప్పుడు చూద్దాం, ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు, ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వేరు వ్యక్తులు ఆ సమస్యను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. ఇందాక మనం అనుకున్నాం, నెగిటివ్గా తీసుకుంటున్నారు, నెగిటివ్గా తీసుకోబట్టే ఇది వాళ్ళలో ఇటువంటి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. అది కొన్ని సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, వారాలు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, మొత్తం ఏదో వాళ్ళు మనసు రాసుకున్న ఒక కథకి ఇచ్చే చివరి ముగింపు లేకపోతే రాసుకున్న అధ్యాయం ఏంటంటే నేరం చేయటం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకుందాం, ఒకటే సమస్య వాళ్ళిద్దరు కనుక్కుందాం. ఒకడేమో పాజిటివ్లో వెళ్తున్నాడు, ఈ సమస్య నేను ఎట్లా ఓవర్కమ్ చేయాలి, నేను ఎట్లా అధిగమించాలి ఈ సమస్యని. మరొకడు ఏం చేస్తున్నాడు, ఈ సమస్య నాకు ఎదురైంది, అవునా, నాకు అవమానం జరిగింది, అవునా,
ఈ అవమానాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని నేను ఎలాగా వాడిని సాధించాలి అంటూ వాటి ఏంటి ఈర్ష్య పెరుగుతుంది, అసూయ పెరిగింది. అవునా? వాడు అది సంపద కావచ్చు, కీర్తి కావచ్చు, లేకపోతే అధికారం కావచ్చు, మరి లేకపోతే మరో కారణం కావచ్చు. వాళ్ళు ఏమవుతుంది, అసూయ పెరిగిపోయింది. ఈ అసూయ పెరిగిపోవటం వలన వాడు ఎలా చేస్తున్నా అంటే ఒక సమస్య, ఇద్దరు వ్యక్తులు చూసుకుంటే ఈ అసూయ వాడి దేని దారితీస్తుంది అంటే ఈర్ష్యకు దారితీస్తుంది. ఈర్ష్య దేని దారితీస్తుంటే పగ ప్రత్యేకారం. తద్వారా ఏమవుతుంది, అల్లో రకమైన అంటే నేరం చేయడానికి వీడిని ఏదైనా సరే చేయాల్సిందే, నన్ను ఓవర్కమ్ చేస్తాడు అని అంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సందర్భంగా చెప్తానమ్మా. ఒక కపుల్ ఉన్నారు, భార్యాభర్తలు. సరే, అది కూడా రీసెంట్గానే నేను న్యూస్లో చదివాను, చూశాను. ఈ భార్యాభర్తలు సరే, ఇతని భర్త ఒక పారిశుద్ధ్య కార్మికుడు, ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ శానిటరీ వర్కర్. సరే, ఇది భోపాల్లో జరిగింది. సరే, భార్య మరి లెవెల్లో ఉంటుంది కదా. సరే, 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. ఇతను చదివించాడు భార్యని చదివించాడు, బాగా చదువుకుంది. ఆ తర్వాత మా అమ్మాయి యూపీపీఎస్సీ పాస్ అయింది. యూపీపీఎస్సీ పాస్ అయిపోయి గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోయింది. ఆ క్యాడర్లో ఉన్న వ్యక్తిని అమ్మాయి రిలేషన్లోకి వెళ్ళిపోయింది. ఇతను చూస్తేనేమో శానిటరీ వర్కరు. ఈ అమ్మాయి ఏం చేసింది, వాడిని ఓవర్కమ్ చేసింది. నువ్వు నాకు సరిపడవు అని ఓవర్కమ్ చేసేసి అది కోర్టు దాకా వెళ్ళింది. వీడు వెళ్ళిపోయాడు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏమో ఛాంబర్లో కూర్చుంది. ఆ ఛాంబర్కి వెళ్తే ఆ ఛాంబర్లోకి వెళ్ళిపోయి అమ్మాయిని, ఏంటి నువ్వు రా నాతో పాటు, అతను జరిగిపోయిందంటే నేను రాను, నువ్వు నాకు సరిపడవు ఏదో చెప్పేసింది అమ్మాయి. అప్పుడు ఇతను కోర్టుకి వెళ్ళాడు, పోలీస్ కేసు పెట్టాడు, కోర్టుకి వెళ్ళాడు, అంత బాగుంది. ఇదేం చేశాడంటే, నేను ఇంత చదివిస్తే కదా తను ఆ స్థాయికి వెళ్ళగలిగింది, నేను ఎందుకు చదువుకోకూడదు అని చెప్పి పంతం కొద్దీ చదివి అతను కూడా యూపీపీఎస్సీ టాపర్ అయ్యాడు. ర్యాంక్ 126 వచ్చింది ర్యాంక్. ఆడు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు అంటే చూడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వేరు వ్యక్తులు తీసుకుంటే ఒకడేం చేస్తున్నాడు, వెళ్ళి అమ్మాయిని ఏదో చేసి వస్తున్నాడు. అంటే ఇక్కడ మనం టీవీలో మనం చెప్పుకోకూడదు కొన్ని మాటలు, వెళ్ళిపోయి అమ్మాయిని ఏదో చేసి వచ్చేస్తాడు. మరొకడు ఏం చేస్తాడు, దాన్ని ఛాలెంజ్కి తీసుకున్నాడు. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క సమయంలో ఏ విధంగా స్పందిస్తుంది. ఒకడేమో దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాడు, మరొకటేమో దాన్ని నెగిటివ్ తీసుకుంటున్నాడు. నెగిటివ్ తీసుకున్నప్పుడు ఎమోషన్స్ అనేవి అందరికీ ఒకేలా ఉంటాయమ్మా, పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్. అయితే ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సో ఇప్పుడు నీకు ఒక సంఘటన జరిగినప్పుడు నీకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది, అవునా? సో నీకు భయంకరమైన ఇది వస్తుంది, ఏదో చేసేయాలని, నాకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ అంతటి ఎమోషన్ని కూడా కంట్రోల్ చేసుకొని ఆ సందర్భానికి తగిన విధంగా తను మోల్డ్ చేసుకొని తను మోటివేట్ చేసుకొని దాన్ని పాజిటివ్గా తీసుకొని పక్కకి వెళ్ళిపోయి ఏదో ఒకటి సాధించేవాడు ఉత్తముడు. అలా కాకుండా ఆ ఎమోషన్స్ని నన్ను ఏంటి ఇట్లా అన్నాడు, ఇదిలాగా అంటే ఏదో నన్ను అనేది ఇన్సల్ట్ చేయాలని చేస్తున్నాడు కదా, ఈ సంగతి నేను తేలుస్తాను అనుకున్నవాడు ఆడేమవుతాడు, ఇది అంటే ఆడు సమాజానికి ఏదో హాని చేయబోతున్న విషయం గమనించాలి. అయితే ఇక్కడ సైకాలజిస్టులు చేయాల్సింది ఏంటి అని ఒకసారి చూద్దాం. సైకాలజిస్టులు లేదా కౌన్సిలర్స్ లేదా స్కూల్స్ లేదా టీచర్స్ లేదా పేరెంట్స్ లేదా ఎన్జిఓస్ ఏం చేయాలి చూద్దాం మనం. ఇక్కడ నేరం ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు తీసుకుందాం. ఇక్కడ చూడు, నేరం ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, నేరం ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు అనే విషయాలను తీసి పక్కన పెడితే ఎందుకు చేశాడు అనే విషయాన్ని ఇక్కడ సైకాలజిస్టులు ఆలోచించాలి. అంటే ఇక్కడ మనం ఆ చేయబోయే నేరం ఏదైతే ఉందో ఆ నేరాన్ని మనం ముందుగానే గుర్తించి ఆ నేరం యొక్క శాతాన్ని లేకపోతే నేరాన్ని పూర్తిగా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు అతనిలో కనిపించే లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు బట్టి వాడు నేరం చేయబోతున్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ ఇప్పుడు చిన్న మాట అమ్మా, అంటే మరి ప్రతిమ సైకాలజిస్టులు ఒప్పుకుంటారో లేదు నాకైతే తెలియదు, కానీ ఒక మాస్టర్ని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, లేదా నీలో ఏదో అవాంఛనీయమైన ఏదో ధోరణి కనబడుతూ ఉంది. ఒక డ్రింకర్ అమ్మ, ఈయన ఎందుకు బాగా డ్రింక్ చేస్తూ ఉన్నాడు, అవునా? డ్రింక్ చేసే వ్యక్తిని నేను తీసుకొచ్చారు. ఏమండి వీడు ఊటే తాగుతున్నాడు, రాత్రి పూట తాగేస్తున్నాడు, నానా హడావుడి చేసేస్తున్నాడు, అందరం కొడుతున్నాడు, డామ్ డిష్మా అని అన్నారు. అప్పుడు సైకాలజీ చేస్తుంది ఏంటో తెలుసమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ అనకూడదు కానీ చేతబడి చేయాలి. ఏంటి ఆ చేతబడి అంటే పరకాయ ప్రవేశం. ఏంటి ఆ పరకాయ ప్రవేశం? నేను నీలోకి వచ్చేయాలి. నేను అంటే ఎవరైతే డ్రింక్ చేస్తూ ఉన్నాడో అతను తీసుకొచ్చారు కదా క్లయింట్ని, నేను వాడిలోకి వెళ్ళాలి. నేను వాడిలోకి వెళ్ళిపోయి వాడి వైపు నుంచి వాడేంటో అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. ఈవిడు ఎందుకు తాగుతున్నాడు, ఆడేది చెప్తాడు,
ఒరే ఇప్పుడు నేను అసలు అంటే కొన్ని సెషన్స్ కూర్చుంటే కానీ ఇవన్నీ రావు బయటికి. సో వాటిలోకి వెళ్ళిపోతాం మనం, అంటే పరకాయ ప్రవేశం అనమాట. వెళ్ళిపోయి ఒక 4-5 సెషన్స్ లేదా 10 సెషన్స్ కూర్చున్న తర్వాత వాడిని కంప్లీట్ అర్థం చేసుకొని వాడి వైపు నుంచే వాడిని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి. ఏంట్రా నీకు సమస్య? అప్పుడు వాడు చెప్తాడు, అదే నాకు ఏదో జరిగింది, నాది జరిగింది, ఇది జరిగింది, ఏదో చెప్తాడు వాడు. కనుక ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే వాడి వైపు నుంచి మనం వాడి నుంచే సమాధానం వాడితోనే చెప్పించాలి కదా. ఇక్కడ ఏంటిది పరకాయ ప్రవేశం. అయితే ఇక్కడ ఏంటి డాక్టర్స్ కానివ్వండి, అప్పుడు నేనైతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ ఎనీవన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ ఎనీవన్. చేయాలని కాదు, నేను ఒక మాస్టర్ని కాబట్టి నా సలహా చెప్తున్నాను, నేను ఒక మాస్టర్ని కాబట్టి నా అభిప్రాయం నా సలహా చెప్తున్నాను. నేనైతే అదే చేస్తాను, నేనైతే వాటిలోకి వెళ్ళిపోతాను. నేను వాటిలోకి వెళ్ళిపోయి చేతపడి చేయడానికి అంతే, వాళ్ళకి వెళ్ళిపోయి అవునా వాడిని అర్థం చేసుకుంటూ వాడి వైపు నుంచి ఆ పరిష్కారం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ సైకాలజిస్టులు లేదా కౌన్సిలర్స్ చేయాల్సింది ఏంటి అని అంటే వాడి వైపు నుంచే ఆ సమస్యను అర్థం చేసుకొని ఆ పరిష్కారాన్ని దిద్దుకోవడం మన ప్రయత్నం. అప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పినట్లు సార్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం లేదా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, వాళ్ళు పూర్తిగా మారిపోతారంటారా? అంటే మళ్ళీ రిపీట్ చేయరా నేరం అనేది? నేను బాండ్ రాసిస్తానమ్మా, మీకు లేదు పేపర్ మీద నేను రాసిస్తానమ్మా. నేను వాడిని మారుస్తాను మార్చగలనని కూడా కాదమ్మా, నేను మారుస్తాను చెప్పి నేను రాసిస్తాను. ఎవరినైనా సరే ఒక మానసిక ఏమనవచ్చు మనం, ఒక మెంటల్ డిజార్డర్, ఇఫ్ హీస్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ మెంటల్ డిజార్డర్, వాడిని నా దగ్గర తీసుకుని వస్తే కనుక వాడిని నేను మారుస్తాను చెప్పి నేను బాండ్ పేపర్ నేను రాసిస్తాను. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఇందాక నేను అన్నాను మీతో అన్నానమ్మా, ఏంటి అంటే మనం వాళ్ళకి వెళ్ళిపోవాలి, వాడి వైపు నుంచి మనం ఆలోచించాలి. ఆ నేపథ్యాన్ని, వాడి కుటుంబ వాతావరణం ఎలా ఉంది, తల్లిదండ్రులు అంటే ప్రాపర్ పేరెంటింగ్ ఉందా లేదా, అవునా, లేదా భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రాపర్ పేరెంటింగ్ ఉన్నా కూడా కొంతమంది పిల్లలు ఒక ఏజ్ వచ్చినాక ఒక మిస్టేక్ అనేది చేస్తున్నారు, ప్రేమించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, అది ఎందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అంటారు ఆ ఆలోచన? అది ఒక ఆకర్షణ అమ్మా, ప్రేమ అని అనను నేను. అసలు ప్రేమ కానే కాదు. అసలైన ప్రేమ అనేది 40లో 50లో 60లో 70లో స్టార్ట్ అవుతుంది. కానీ ఇదంతా ఇట్ ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్. ఇది ఇట్ ఇస్ నథింగ్ బట్ జెండర్ అట్రాక్షన్. సో వీళ్ళు అంటే ఇక్కడ ఈ సందర్భంగా మరొక విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, అంటే రకరకాల రీల్స్ ఏంటంటో చేసేస్తుంటారు వాళ్ళు. అన్నీ కూడా ఏంటి అసలు ఒక సెకండ్ లేదా 2 సెకండ్స్ లేకపోతే 2 నిమిషాల్లో లేదా 20 నిమిషాల్లో అసలు ఎంత అయిపోతుందా, ఎలా అయిపోతుంది అసలు అంటే వాళ్ళు అలా చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ ఆపోజిట్ జెండర్ పట్ల ఉండే అట్రాక్షన్ ఏదైతే ఉందో ఈ అట్రాక్షన్ వల్ల ప్రాపర్ పేరెంటింగ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్తున్నారు, వీళ్ళు కాలేజీకి వెళ్తున్నారు లేదా యూనివర్సిటీకి వెళ్తున్నారు లేదా క్లాసులు వెళ్తారో లేదో తెలియదు. ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, తర్వాత వేరే వాళ్ళు జాబ్ వాళ్ళు చూసుకుంటుంటారు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళకి స్కూల్కి వెళ్తూ ఉంటారు, కాలేజీకి వెళ్తూ ఉంటారు. మీకు తెలియదమ్మా, మీరు నిజంగా నమ్మండి, నేను చూసాను 5వ తరగతి చదివే పిల్లాడు లవ్ లెటర్ రాశాడంటే మీరు నమ్ముతారా? నమ్మండి, నేను చూశాను. ఇది 5వ తరగతి చదువుతున్న పిల్లాడు లవ్ లెటర్ రాశాడంటే ఏం చెప్తాం, అవునా? 7వ తరగతి చదువుతున్న పిల్లాడు ఒక స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, వెనకాల ఒక టీచర్ ఉంది, ఒరే నా పిల్ల ఈరోజు స్కూల్కి రావట్లేదురా అంటున్నాడు వాడు. 7వ తరగతి చదువుతున్న పిల్లాడు నా పిల్ల ఈరోజు స్కూల్కి రాదంటున్నాడు వాడు. 7వ తరగతి చదువుతున్న పిల్లాడు వాడికి అగ్లి ఉంటే 12 ఏళ్ళు అంటే 11 ఏళ్ళ పిల్లాడికి నా పిల్ల అంటున్నాడంటే వాడు ఏం చెప్పాలి? రేపు పొద్దున వాడు ఏం సాధిస్తాడు, అవునా? ఇక్కడ చూద్దాం. అంటే ఆ వయసులోనే వాళ్ళకు అటువంటి అనుభూతులు కలిగించే ఆలోచనలు రేకెత్తించే ఒక వాతావరణాన్ని, ఒక రకమైన అంటే నేనేమన్నా నాకు అర్థం కాదు, అంటే ఒక రకమైన నిషిద్ధమైన ఒక వాతావరణాన్ని మనం పిల్లలకు క్రియేట్ చేస్తున్నాం. పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం కావచ్చు, లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా పేరెంటింగ్ కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ the role of society is very much important. The role of parenting is very much important. The role of teachers is very much important. The role of psychologists or counselors are very much important అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వైకే టీవీకి వచ్చినందుకు అండ్ మంచి విషయాలు మాకు నేరం గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి మనోనేత్రం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైకే టీవీ, ఇది తెలుగువారి గుండె చప్పుడు.